నా పేరు సూర్యనారాయణ, యునైటెడ్ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో 375 పోస్టులకు ఓన్లీ బిఎస్సి నర్సింగ్ ఆఫీసర్లనే సెలెక్ట్ అని చెప్పడం జరిగింది ప్రభుత్వం. దీనికి జిఎన్ఎం చేసిన వాళ్ళు అభ్యర్థులు దాదాపు తెలంగాణలో 30,000 మంది అభ్యర్థులు ఉన్నారు. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో నిమ్స్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం మా నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిఎన్ఎం నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి వెంటనే వాళ్ళు మీ ప్రాబ్లం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే విధంగా చెప్పడం జరిగింది. బిఎస్సిని తీసుకోవాల్సిన కారణాలు ఏంటి, వాళ్ళకి మీ తేడా ఏంటి జిఎన్ఎంకి బిఎస్సికి? అసలు బిఎస్సి నర్సింగ్ అనేది 4 సంవత్సరాల కోర్సు, మాది జిఎన్ఎం అనేది 3.5 సంవత్సరాల కోర్సు. వాళ్ళకు మాకు పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు, కానీ ఒక పట్టా మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సర్టిఫికెట్ చేసే పనిలో మాత్రం సేమ్ పని చేస్తామని ఉద్దేశిస్తున్నాము. అంటే ఏంటి డిమాండ్స్ ఏంటి మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లో ఇప్పుడు టిమ్స్ కానీ, నిమ్స్ హాస్పిటల్లో కానీ, ఎయిమ్స్లో కానీ ప్రతి నోటిఫికేషన్లో జిఎన్ఎంలు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఎంపీహెచ్డబ్ల్యూ కానీ, జిఎన్ఎంలు కానీ ప్రతి ఒక్కరిని నోటిఫికేషన్లో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రైవేట్ హాస్పిటల్లో కనీస వేతనం నర్సింగ్ ఆఫీసర్లకు అందరికీ, బిఎస్సి నర్సింగ్ కానీ, జిఎన్ఎం చేసిన వాళ్ళందరికీ కానీ, ఏఎన్ఎం చేసిన వాళ్ళందరికీ కానీ బేసిక్ సాలరీ 40,000 జీతం ఇవ్వవలసిందిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్లందరికీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా జీతాలు ప్రతి నెల 5వ తారీఖు రోజు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి హాస్పిటల్లో జీతాలు లేట్ అవ్వడము జరుగుతుంది. ఇది కాకుండా యాక్సిడెంటల్గా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలని మా డిమాండ్స్. కరోనా టైంలో బిఎస్సి వాళ్ళము మేము జిఎన్ఎం అందరం కలిసి ఈక్వల్గా వర్క్ చేసాము. వాళ్ళు ఎంత చేసినారో మేము కూడా అంతే చేసినాము. వాళ్ళు ఎక్కువ ఏం చేయలేదు, మేము కూడా ఏం తక్కువ చేయలేదు, ఈక్వల్గా అందరం వర్క్ చేసినాము. అట్లాంటి టైంలో మేము యూజ్ అయినప్పుడు ఇట్లాంటి టైంలో మాకు ఎందుకు జిఎన్ఎం వాళ్ళకి అసలు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వరు? సో అందుకని నిమ్స్లో కూడా ఇప్పుడు వచ్చే అన్నిట్లో కూడా మాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే స్టేట్ ఇప్పుడు అందరూ కూడా కొన్ని మంచి కిమ్స్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, అలా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళని తీసుకుంటున్నారు. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ ఎడ్యుకేషన్ చేసుకొని ఇంత కష్టపడి చదివిన వాళ్ళకి మాకెందుకు ఇవ్వరు జాబ్స్? సో మాకు కూడా ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ అన్నిట్లో మాకు కూడా ఈక్వల్ గా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో విత్ సర్టిఫికేట్ ఫ్రెషర్స్ వాళ్ళకి 12,000 to 15,000 ఉంది, సీనియర్స్ వాళ్ళకి 20,000 ఉంది. అంతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి సేమ్ శాలరీస్ ఉన్నాయి. జూనియర్స్ వాళ్ళు అంటే నేర్చుకుంటారు, ఎవరైనా నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళే. సో వాళ్ళకి కూడా జూనియర్స్ వాళ్ళకి కూడా ఒక 40,000 శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నర్సింగ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి శాలరీస్? మీతో పాటు సమానంగానే ఉంటాయి, వాళ్ళకి ఏమైనా కొంచెం తేడా ఉంటాయి వర్క్ విషయంలో? బిఎస్సి వర్క్ అనేది ఆల్మోస్ట్ అందరికీ సేమ్. వాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది, మాకు కూడా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకు కనీస జీతము వాళ్ళకు బేసిక్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి బిఎస్సి నర్సింగ్ ఆఫీసర్లకు అండ్ జిఎన్ఎం చేసినటువంటి నర్సింగ్ ఆఫీసర్లకు శాలరీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకు కనీస వేతనం 20,000 ఉంటే మాకు 16,000, 15,000 కనీస జీతం ఉంటుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళకి మీకు సమానమైన జీతాలు ఉన్నాయా? లేవు. వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళకి హాస్టల్ ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. మాకు తక్కువ జీతము ప్లస్ ఫుడ్, షెల్టర్ ఏం ప్రొవైడ్ చేయరు. ఒక ఇన్సూరెన్స్ ఉండదు, ఏమి ఉండదు మాకు. వాళ్ళకైతే అన్ని ప్రొవైడ్ చేసి చేపించుకుంటున్నారు అనమాట జాబ్. 2 years అవుతుంది. నేను ఫస్ట్ నాకు 8,000 ఉండే శాలరీ, తర్వాత 10, తర్వాత ఇప్పుడు 12 చేసాను. ఎట్లా సరిపోతున్నాయి ఇప్పుడు సిటీలో? ఏది కొనాలన్నా చాలా ధరలు ఎక్కువ ఉంటాయి. అసలు రూమ్ రెంటే వచ్చేసి 10,000, 8,000 ఉంది. అసలు సరిపోవట్లేదు అన్న. ఎవరైనా కలిసే ప్రయత్నం చేసారా? హెల్త్ మినిస్టర్ కానీ లేకపోతే ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన కలిసారా? చెప్పారా ఇట్లా పోస్టులు రిలీజ్ అయ్యి మమ్మల్ని తీసుకోవట్లేదు జిఎన్ఎం నుంచి అని చెప్పి చెప్తున్నా, మాట్లాడారు? మేము ఇప్పుడే బయటకు వచ్చాము. మేము ఇంకా ముందు కార్యాచరణ మా కమిటీ సభ్యులం అందరం కలిసి ఒక కార్యాచరణ ముందుకు వేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. మేము ఒక యూనియన్ లాగా తయారయ్యి భావితరాలకు
మేము ఒక స్ట్రాంగ్గా మా ఆవేదన అనేది వినిపించడం అనేది జరుగుతుందని మేము ముందుకు వచ్చాము. నువ్వు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నావు? నా పేరు వచ్చేసి రాము. రీసెంట్గా వచ్చేసి నిమ్స్ హాస్పిటల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అది ఏంటంటే అక్కడ ఓన్లీ బీఎస్సీ వాళ్ళు అని మెన్షన్ చేసినాం. అంటే మనం కూడా స్టడీ చేసినాం, మనం కూడా జీఎన్ఎం చేసినాం. కానీ బీఎస్సీ వాళ్ళని ఒక తీరు, జీఎన్ఎం వాళ్ళని ఒక తీరు చూడడం ఎందుకు? మనకు కూడా ఆ అవకాశం కల్పించాలని మేము ఈరోజు వచ్చినాం. నేను వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. ఇప్పుడు నేను జీఎన్ఎం చేసి 4 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రజెంట్ హాస్పిటల్ పనిచేస్తే నాకు వచ్చే జీతం 20,000. రూమ్ రెంట్ వచ్చేసి 8,000. మిగిలితే ఇంకా 12,000 ఉంటాయి. ఫ్యామిలీ చూసుకోవాలి. పిల్లల ఫీజు వచ్చేసి మ్యారీడ్ మేము. పిల్లల ఫీజు వచ్చేసి 80,000 లక్షల వరకు ఉన్నాయి. అసలు ఎలా బతుకుతాం, ఎలా చేయగలుగుతాం అని ఈరోజు మనం నిమ్స్ హాస్పిటల్ని డైరెక్టర్ గారికి, మళ్ళీ నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో మనం బీఎస్సీ జీఎన్ఎం మనం అంతా కలిసి పని చేస్తున్నాం. అంటే వాళ్ళు చేసిన వాటిలో సపరేట్ ఓకే, మన బీఎస్సీ వాళ్ళు వేరే చదువుకున్నారు, జీఎన్ఎం వాళ్ళు వేరే చదువుకున్నారు. మన బీఎస్సీ వాళ్ళకి ఒక హాస్పిటల్, జీఎన్ఎం వాళ్ళకి ఒక హాస్పిటల్ అని లేదు. ఈక్వల్ వర్క్ ఒకటే. ఓటీలో చేసిన జీఎన్ఎం వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ వాళ్ళు ఉన్నారు. వార్డులో చేసిన జీఎన్ఎం వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఐసీలో చేసిన ప్రతి డిపార్ట్మెంట్లో జీఎన్ఎం విత్ బీఎస్సీ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఎందుకు మనల్ని జీఎన్ఎం వాళ్ళని పక్కన తీసేసింది? నిమ్స్లో నోటిఫికేషన్ వచ్చింది, 300 చేంజ్ ఓన్లీ బీఎస్సీ వాళ్ళనే రిక్రూట్మెంట్ చేసుకున్నారు. జీఎన్ఎం వాళ్ళు ఎందుకు చేసుకోవాలి? మనం పని చేయమ్మా, మన వాళ్ళకి కాదా? కలిసి చదువుకున్నాం, ఒకటే కాలేజీలో చదువుకున్నాం. బీఎస్సీ అయిపోయింది, జీఎన్ఎం అయిపోయింది. సిలబస్ సేమ్, మళ్ళా సిలబస్ సేమ్, వర్క్ కూడా సేమ్, ప్రతిదీ సేమ్. ఇంకోటి ప్రైవేట్ సెక్టర్లో చూస్తే జీతం అనేది చాలా తక్కువ. వేరే స్టేట్ నుంచి హర్యానా నుంచి కానీ, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్ర, అదర్ స్టేట్ నుంచి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకు సాలరీ చూస్తే 25-28 ఉంటాయి. కానీ మన తెలంగాణ స్టేట్ వాళ్ళకు, మనం ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే మనం చదివి ప్రతిదీ కూడా ఇక్కడనే చేస్తున్నాం కాబట్టి మనకు జీతం అనేది 20,000 కానీ 25,000 కానీ అసలు ఎవరికి ఎక్కువ లేదు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒక బ్రదర్కు, వాళ్ళ జీతం వచ్చేసి 25,000. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇలా చాలా దారుణం జరుగుతున్నాయి. అందుకోసం మేము ఈరోజు అందరం యూనిటీ కావాలని ఈ నిమ్స్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు వినతి పత్రం ఇచ్చినాం. మనకు ఈ రోజు నుంచి మనం గట్టిగా పోరాడతాం, ఇంకా ముందు ఇంకా గట్టిగా పోరాడతాం. మనకు కూడా అవకాశం వచ్చే వరకు మనం ఇట్లానే యుద్ధం చేస్తాం. కోవిడ్ టైంలో వర్క్ చేస్తున్నాం. సేమ్ కోవిడ్ టైంలో కూడా మళ్ళీ డిఫరెంట్ వార్డ్ చేయలేదు కదా. బీఎస్సీ వాళ్ళకి ఒకటి, జీఎన్ఎం వాళ్ళకి ఒకటి అని చేయలేదు. అందరం కలిసి పని చేసినాం. అందరికి మళ్ళీ ఈక్వల్ శాలరీ. కొన్ని హాస్పిటల్లో అయితే ఈక్వల్ సాలరీ ఉన్నాయి, జీఎన్ఎం వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకు. ఇంకో కొన్ని హాస్పిటల్లకు అయితే బీఎస్సీ వాళ్ళకు 28 ఉంటే జీఎన్ఎం వాళ్ళకు 18,000-15,000 ఇస్తున్నారు. అంటే ఎందుకు అలా చూస్తున్నారు? మనం చదువుకోలేదా? మనం వర్క్ చేస్తలేమా? వాళ్ళు చేసిన వర్క్ ప్రతిదీ మనం చేస్తాం. క్యానల్ పెడతాం, రాయల్ ట్యూబ్ పెడతాం, అన్నీ చేస్తాం. యూట్యూబ్తో సహా అన్ని ప్రతి విషయం, ప్రతి వర్క్ కూడా మేము చేస్తాం. కానీ మనల్ని అలా చూస్తున్నారు. ఈ రోజు కూడా నిమ్స్లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ సెక్టర్ కూడా మనం పక్కన పడేసింది. ఇప్పుడు మనం న్యాయం ఎవరు చేస్తారు? జీఎన్ఎంలో ఒక్కరోజు వర్క్ చేయకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రాష్ట్రంలో? హాస్పిటల్ జీఎన్ఎంలో అందరు బంద్ చేస్తే ఎవరు చేయరు, ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం డ్యూటీ అవర్స్ వచ్చేసి 8 hours ఉంటుంది మనకు. 6 hours మార్నింగ్ టైంలో, అంటే ఏ షిఫ్ట్ 6 hours, బి షిఫ్ట్ 6 hours, నైట్ వచ్చేసి 12 hours ఉంటుంది. అలా ఏంటంటే ఇప్పుడు అందరు సేమ్ వర్క్ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళకి సార్లు ఎందుకు హైక్ ఉంది, మాకెందుకు తక్కువ ఉంది? అంటే మేము మనుషులం కామా? మొత్తం ఎంతమంది ఉంటారు రాష్ట్రం? జీఎన్ఎం మొత్తం వచ్చేసి మనం 30,000 మంది వరకు ఉంటాం. ఇంకా ఇంకా వాళ్ళు కూడా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఈ ఇయర్లో కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళని యాడ్ చేయలే. దాదాపుగా 50,000 వరకు ఉంటాం. అందరినీ కలవబోతున్న ప్రతి నెక్స్ట్ అనేది ఇప్పుడు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే అన్ని మినిస్టర్, హెల్త్ మినిస్టర్ కానీ సీఎం దృష్టి వరకు వెళ్ళే వరకు మేము యుద్ధ పోరాటం చేస్తాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి న్యాయ దగ్గరికి వెళ్ళి మేము మా వినతి పత్రం ఇచ్చి వాళ్ళని కోరుకుంటాం. మాకు కూడా న్యాయం చేసే వరకు, న్యాయం అయ్యే వరకు గట్టిగా పోరాడతాం. ఇంకా చాలా మందితో మేము కూడా ముందుకు వస్తామని కోరుకుంటున్నాం. మై నేమ్ ఇస్ బిందు. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నేను మెడికేర్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. నేను పాస్డ్ అవుట్ 2019 బ్యాచ్. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు గౌట్, నేను అన్ని ఎగ్జామ్స్ రాశాను. అన్నిట్లో నార్మలైజేషన్ ఇలాంటివన్నీ ఇలా తీసేశారు మార్క్స్. అది మళ్ళీ ఏమంటారు, కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి 20 మార్క్స్ యాడ్ చేయడం. అది వాళ్ళ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా 20 మార్క్స్ యాడ్ చేసేసారు. సో వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ కొట్టేశారు. మేమేం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, మాకు ఇప్పుడున్న ప్రతి ఒక్క జాబ్, ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ గవర్నమెంట్ దాన్ని, అది కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఏదైనా కూడా బీఎస్సీ వాళ్ళని మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తున్నారు.
అది మాకు కొంచెం ఏమంటారు, మేమేం కావాలి అంటే అన్ని జాబ్స్ వాళ్ళకే ఇస్తే మేమేం కావాలి అని. మాకు కూడా గవర్నమెంట్ జాబ్స్ కావాలి కదా, ప్రతి ఒక్క జాబ్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇస్తే మేము సఫర్ అవుతున్నాం కదా. సో మాది కూడా కొంచెం పట్టించుకుంటారని మేము ఇలా ప్రయత్నం చేస్తున్నాము. మేము అందరం గ్యాదర్ అయ్యి ఇంకా హెల్త్ మినిస్టర్ని కలిసి ఈ రోజైతే లెటర్ ఇచ్చాము నిమ్స్ ఆఫీస్లో. సో మీరు కూడా ఏమంటారు, మాకు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ జాబ్స్ కోసం హెల్ప్ చేస్తే బాగుంటుంది. శాలరీ బేస్డ్ కూడా మాకు చాలా సఫర్ అవుతున్నాము హాస్పిటల్లో. బీఎస్సీ వాళ్ళకి వేరే ఉంటుంది, జిఎన్ఎం వాళ్ళకి వేరే ఉంటుంది. ఎందుకు అట్లా చేస్తున్నారని మాకు తెలియదు. బట్ ఏంది అని అంటే స్టడీ బేస్డ్, సిలబస్ బేస్డ్ అండ్ వర్క్ బేస్డ్ అన్నిట్లో మేము అన్ని డిపార్ట్మెంట్స్లో వీఆర్ వర్కింగ్, అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము. వాళ్ళతో సమానంగా ఒక బీఎస్సీ స్టాఫ్ ఉంటే ఒక జిఎన్ఎం స్టాఫ్ కంపల్సరీ ఉంటుంది అక్కడ. 2 బీఎస్సీ వాళ్ళు ఉంటే 3 మెంబర్స్ జిఎన్ఎం వాళ్ళు ఉంటున్నాం ఒక హాస్పిటల్లో. ఏమంటారు, ప్రతి డిపార్ట్మెంట్కి అలాగే ఉంటున్నాం. సో మాకు కూడా శాలరీ బేస్డ్ గవర్నమెంట్ లాగా అన్ని సమానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది.